उसने कहा हे यहोवा की ओर से धन्य पुरुष भीतर आ। तू क्यों बाहर खड़ा है? बाहर क्यों खड़ा है? मैंने घर को और ऊँटों के लिए भी स्थान तैयार किया है। దేవుని స్తోత్రం. ఇంగ్లీష్ లో చదవండి. And he said come in. లోపలికి ఆశీర్వదించబడాలంటే లోపల ఉండాలి నువ్వు. బయట పిల్లలు మనకు తెలుసు, యాకోబు గురించి తెలుసు, ఏశావు గురించి. ఏశావు ఎప్పుడు బయట ఉండేవాడు. ఆయన అడవిలో ఆయన ఎప్పుడు కూడా వేటాడేవాడు. కానీ యాకోబు ఎక్కడ ఉండేవాడు? లోపల ఉండేవాడు, గుడారంలో ఉండేవాడు. దేవుని సన్నిధిలో ఎవరైతే ఉంటారో, లోపలికి ఎవరైతే వస్తారో వారేమవుతారంట? ఈ సంవత్సరంలో దేవుడు దీవించబడిన వారుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇంగ్లీష్ చదవనా తర్వాత? ఓ బ్లెస్డ్ ఆఫ్ ది లార్డ్. చూడండి, దేవుని చేత, ఓ బ్లెస్, దేవుని చేతనే ఆశీర్వదించబడిన వాళ్ళం. ఈరోజు యేసు క్రీస్తును ఎందుకు కలిగి ఉన్నామంటే, యేసు ప్రభును కలిగిన వాడు ఆశీర్వదించబడిన వాడు. లోపలే ఉండాలి, నువ్వు బయటికి వెళ్ళొద్దు. ఒకవేళ తప్పిపోయినా కూడా, తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి అయిన దేవుడు ఎలాగైతే ఆ తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని లోపలికి ఇంటిలోనికి తీసుకొని వచ్చాడు, కానీ బయట ఉన్నటువంటి కుమారుణ్ణి ఎక్కడ తీసుకొచ్చాడు? లోపలికి తీసుకొని వచ్చాడు. ఒకవేళ మనం తెలిసి తెలియక తప్పిపోయి బయట ఉంటే లోనికి రమ్మని దేవుడు, నువ్వు ఆశీర్వదించబడిన వాడు. బలలో ప్రవేశించే మనమందరం కూడా దేవుని చేత దీవించబడిన వాళ్ళం. మనుషులను చూడొద్దండి, దయచేసి పరిస్థితులను చూడొద్దండి. యేసు ప్రభువారు ఆయన ఆ సముద్రం మీద శిష్యులతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు ఉన్నట్టుండి తుఫాను చూసి, పరిస్థితులను చూసి శిష్యులందరూ ఏమైపోయారు? భయపడిపోయారు. ఇదిగో బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడిగారు వాళ్ళు. చాలామంది కూడా అలాగే మన కుటుంబాలలో వచ్చినటువంటి సమస్యలు, పరిస్థితులు, దేవునికి వెనకకు, దేవునికి దూరమైనటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అయితే ఈ యొక్క కొత్త సంవత్సరంలో దేవుడు చెప్తున్న మాట, లోపలికి రమ్మంటాడు. ఏమంటాడు? లోపలికి రా. యేసు ప్రభు చెప్పాడు శిష్యులతో, నేనున్నాను, మీరు భయపడిన అవసరము. గాలిని గద్దించాడు దేవుడు, తుఫానును ఆపేశాడు దేవుడు. సముద్రం యొక్క పొంగు, ఆయన చెప్పిన మాటకు సముద్రము పొంగు ఏమైపోయింది? అణిగిపోయింది. వాళ్ళు శిష్యులు చూచి భ్రాంతి పొందారని రాయబడుతుంది పాటలో. కొన్ని పరిస్థితులు గత సంవత్సరాల్లో నీ జీవితంలో అలా ఉండొచ్చేమో, కానీ ఈరోజు లోపలికే రా. కానీ లోపలే ఉండు, బయటికి. యేసు ప్రభు ఆయన ఇంకా లాస్ట్ సప్పర్ అంటారు దాన్ని, పస్కా. ఇప్పుడు మనం కూడా వచ్చాం. ప్రభు యొక్క బల్ల, ఆయన 12 మందితో ఆ పస్కాను చేసుకున్నాడు. యేసు ప్రభు ఒక శరీరం తీసుకొని, ఒక రొట్టెను తీసుకొని, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడి. యేసు ప్రభు వారిని జ్ఞాపకం. అయితే 12 మంది బలలో పాల్గొన్నారు. అయితే యూదా ఏమైపోయాడు? లోపల ఉన్నవాడు బయటికి వెళ్ళిపోయాడు. చూస్తారా ఎంత ప్రమాదమో? ముక్క పుచ్చుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? బయటికి వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుడు లోపలికి రమ్మంటున్నాడు. బయట ఉన్నవాళ్ళు కదండి, బయటికి వెళ్ళిపోతున్న వాళ్ళు 2 రకాలుగా, లోపల నుంచి బయటికి వెళ్ళిపోయేవాడు, అలాగా బయటనే ఉన్నవాళ్ళు. కానీ ఇద్దరిని దేవుడు పిలుస్తున్నాడు. లోబడని జనులను పిలుస్తున్నాడు దేవుడు. ఆయన ప్రజలను కూడా తప్పిపోయిన వారు, లేదా ఎక్కడికైనా వెళ్ళిపోయేసి ఎక్కడో సుఖము సంతోషముందని వెళుతున్న మనల్ని కూడా దేవుడు ఏమంటున్నాడు? నువ్వు లోపలే ఉండు. లోపల ఉంటేనే మనకు ఆశీర్వాదం. బయటికి వెళ్ళిపోతే ప్రమాదము. యూదా బయటికి వెళ్ళిపోయాడు. బయట అంటే లోకం, గుర్తుపెట్టుకోండి. బయట అంటే ఏంటి? లోకం. లోపలికి వస్తే దేవుని సన్నిధి. ఇప్పుడు సమూయేలు గ్రంథం చదువునా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో. 2 శామ్యూయల్ నీ వాక్కును బట్టి 7th chapter 7వ అధ్యాయము, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి. ఈరోజు యెహోవా సన్నిధిలో మనం కూర్చున్నాం. మనం యెహోవా సన్నిధిలో
యేసు ప్రభు యొక్క సన్నిధిలో మనం ఉన్నాం కనుక నువ్వు ఎక్కడో కూర్చున్నావు అనుకోవద్దు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నావు. కూర్చొని దావీదు అంటున్నాడు, చదువు తర్వాత, ఇలాగ మనవి చేసుకుంటున్నాడు. ఏమని? నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు. చూడండి, దేవుడు ఆయన గొప్ప చేసేవాడు అని వింటూ ఉన్నాం. ఆయన హెచ్చించేవాడు, ఆయన మనల్ని అధికముగా ఆయన చేసేవాడు, ఆయన మన కొమ్మును ఆయన హెచ్చించేవాడు. 75వ కీర్తనలో నీ కొమ్మును నేను చేస్తాను, హెచ్చిస్తాను. అబ్రహాముతో చెప్తున్నాడు 12వ అధ్యాయము 2వ వచనంలో, నీ నామమును నేనేం చేస్తాను, నేను గొప్ప చేస్తాను చెప్తున్నాడు. దై నేమ్ గ్రేట్ అని రాయబడతా ఉంది. నీ నామము పక్కన వాళ్ళది కాదు. మన మెడలో మన బంగారు చైన్ అయితే బాగుంటుంది, కానీ కొన్నిసార్లు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, వేరే వాళ్ళని అడిగి తీసుకెళ్తా ఉంటారు. చీరలు కూడా తీసుకెళ్తారు కొంతమంది కూడా. అది టెంపరీ, కానీ అది నీదే అయితే ఎంత బాగుంటుంది. మన దేవుడు ఏంటంటే నీ నామమును ఆశీర్వదించే దేవుడు. దేవునికి స్తోత్రం. క్లాప్స్ కొడతాం పిల్లరా. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏ మాత్రం కూడా అనుమానము చెందొద్దు. చదువునాను, లోపలికి వచ్చి ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. హిందీలో కూడా చదువు, హిందీలో కూడా ఇంగ్లీష్లో కూడా. तब दाऊद राजा भीतर जाकर यहोवा के समुख बैठा. యెహోవా సముఖ్ మే బేటా. నువ్వు నీ జీవితంలో దీవించబడాలంటే దేవుని సన్నిధిలో ఏం చేయాలి, నువ్వు కూర్చో. చాలా మంది రహస్యం తెలుసు, కొంతమంది రహస్యం తెలియదు. దేవుని రాజు అయిన ఎవరు, అందుకనే అక్కడ రాయబడింది డేవిడ్, కింగ్ ఆఫ్ డేవిడ్ అని రాయబడతా ఉంది. మామూలు దావీద్ అని రాయలేదు అక్కడ. రాజు అని ఎందుకు మెన్షన్ చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, రాజు అయి ఉండి కూడా అతడు లోపలికి వచ్చాడు. లోపలికి రావడమే కాకోకుండా అతను ఏం చేశాడు, కూర్చున్నాడు. అతను అక్కడ ఊరికే నిలబడేసి అలాగ అనుకునేసి వెళ్ళిపోలేదైనా, కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏం చేశాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయడమే కాదు, దేవుణ్ణి ఏం చేస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. దేవుణ్ణి గొప్ప చేస్తున్నాడు. ఆయన రాజు అయినా కదా, కూర్చుండిపోయాడు దేవుని సన్నిధిలో. ఈరోజు రహస్యం ఏంటంటో తెలుసా పిల్లరా, దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత నువ్వు కూర్చోవడం నేర్చుకోవాలి. వెళ్ళిపోదామనే మైండ్ ఉంటే నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు. ఈ సత్యాన్ని దేవుడు దావీదుకు తెలియజేశాడు, వాక్కు ద్వారా నాకు తెలియజేశాడు. అందుకనే ఆదివారం అనేసరికి దేవుని సన్నిధిలోనికి లోపల ఉంటాను. ఇంతకుముందు బయట కూర్చునేవాడిని, బయట సైకిల్ స్టాండ్ లేదా నా స్కూటర్ స్టాండ్ దగ్గర కూర్చునేవాడిని నేను. ఇంతకుముందు కానుక కూడా అక్కడికే వచ్చేది మా దగ్గర, చర్చిలో, పెద్ద చర్చిలో. అవన్నీ కూడా లోపలికి వచ్చిన వాడిని కాదు, బయట నుంచి అలాగే వెళ్ళిపోయేవాడిని. అలాగే కనుక దేవుని దీవెన లేదు. లాస్ట్లో కూర్చునేవాడిని మామూలుగా ఇలాంటి ఫెలోషిప్లలో. కనుక ప్రార్థన అందరూ చేస్తున్నప్పుడే వెళ్ళిపోయేవాడిని. ఎవరికి కనపడుకోకుండా వచ్చేవాడిని, పోయేవాడిని కూడా. అలాగే ఆశీర్వాదం మనకు రాదు. దేవుని సన్నిధిలో దేవుని తెలుసుకున్నాక ఆదివారము దేవునికి 50వ అధ్యాయం యెషయా గ్రంథం ప్రకారంగా ప్రతిష్ఠ చేసుకోవాలి. మనం ఏం చేసుకోవాలా, విశ్రాంతి దినము దేవునికి నువ్వు ప్రతిష్ఠ చేసుకో. నువ్వు కూర్చో. దావీదును చూడండి, గత ఫ్రైడే కూడా మనం వింటూ వచ్చాం. సహోదరుడు చెప్పిన జాన్, స్థిరపడిన తర్వాత పరీక్షలు ఉంటాయి కానీ స్థిరపడక మునుపు ఉంటుంది, స్థిరపడిన తర్వాత కూడా పరీక్ష. చూడండి, స్థిరపడిన తర్వాత నీ జీవితంలో పరీక్షలు. చాలా మంది దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత రాజుగా చేశాడు. ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. 78వ కీర్తన చదివితే గొర్రెల దొడ్డిలో ఆయన తిరుగుతున్నాడు. ఆ గొర్రెల వెంబడి తిరుగుతున్నాడు. ఎప్పుడు ఆ వాసనలో ఉండేవాడు. ఎప్పుడు ఆయన జీవితకాలం అంతా కూడా ఇంట్లో విలువలేదు. దావీదుకి ఇంట్లో విలువలేదు. ఈరోజు నీకు కూడా ఇంట్లో విలువలేదేమో. బయట అన్నల దగ్గర విలువలేదు. కడసారి వాడు ఎంతో ఇంట్లో 8వ వాడు. 7 మంది అన్నల కింద ఉన్నాడు. అసలుకు రాజ్యంలో సైనికుడుగా కూడా పనిచేయలేదు. పెద్దవాళ్ళందరూ సైనికులుగా, రాజుకు సౌలుకు సైనిక సోల్జర్స్గా పనిచేస్తున్నారు. కనుక అసలుకు ఒక పోలీస్గా కూడా, సోల్జర్గా కూడా
దావీదు పనికిరాడని వాళ్ళు డిసైడ్ చేశారు. తండ్రి డిసైడ్ చేశారు, అన్నలు డిసైడ్ చేశారు. తన జీవితంలో పిల్లరా ఎప్పుడు కూడా కలలో కూడా తను ఊహించలేదు దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడంటే గొప్ప కార్యాలు. పిల్లరా నీకు ఆశ్చర్యం అవుతుంది, అసలు నువ్వు ఊహించలేవు. దావీదు ఊహించలేకపోతున్నాడు ఇంతగా నన్ను హెచ్చించుటకు. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయి, దేవునితో నిన్ను సమానం, దేవుడు ఉండే స్థలములో నిన్ను ఉంచుతా అంటున్నాడు. ఎవరన్నా ఉంచగలరా? ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభు వారిని వదిలిపెట్టి పోతే యూదా లోపల నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఎంత నష్టపోయాడు. రాబోయేటువంటి ఆయన యేసు ప్రభు రాజ్యం 1000 సంవత్సరాల రాజ్యం. అందులో 12 సింహాసనాలు ఉన్నాయి. 12లో యూదాకు కూడా ఒక సింహాసనం ఉంది. కానీ అతను మర్చిపోయాడు. కానీ తాత్కాలికమైన వాటినే, టెంపరీ వాటినే చూసుకుంటా వచ్చాడు. శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. లేకపోతే ఈరోజు యూదా పేరు ఎంతమంది పెట్టుకునే వాళ్ళు, యూదా ఇష్కరియోతుని ఎంతమంది వాళ్ళు పెట్టుకునే వాళ్ళు. తన జీవితంలో తనకు తానుగానే దేవుని తృణీకరించి బయటికి వెళ్ళిపోయాడు. దావీదును దేవుడు ఎన్నుకుంటే లోపలికి వచ్చి ఆయన రాజు అయ్యాడు. రాజు అయితే నాకు టైం లేదు, నాకు చాలా తీర్పులు తీర్చాలి, నేను యుద్ధాన్ని నేర్చుకోవాలి అని ఎన్నెన్నో నాకు పనులు ఉంటాయి, నేను బిజీ అని చెప్పలేదు రాజు. చెప్పాడు అలాగా. ఈరోజు రహస్యం అదే. చాలా మంది జీవితాల్లో దేవుడు దీవించిన తర్వాత దేవుడు ఉద్యోగం ఇస్తాడు, పెళ్ళైన తర్వాత భార్యను ఇస్తాడు, తర్వాత పిల్లలు లేరంటే పిల్లలు ఇస్తాడు, వాళ్ళకు వివాహాలు అవుతాయి. కానీ నువ్వు దేవుని సన్నిధిలో దేవుడు ఆశీర్వదించే కొద్దీ, దావీదు చూసి నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆశీర్వదించే కొద్దీ దేవుని సన్నిధిలోనికి ఆయన వచ్చేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. లోపలే ఉన్నాడు. కానీ పిల్లరా దేవుళ్ళో నువ్వు ఉంటే ఎవడో మనల్ని ఆశీర్వదించిన అవసరం లేదు, ఎవరో చెప్పనవసరం లేదు. ఇక్కడ లాబాను అంటున్నాడు, యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా లోపలికి. నువ్వు ఆశీర్వదించబడ్డ వాడివి కనుక లోపలికి వస్తే నాకు కూడా ఏమొస్తుంది? నాకు కూడా ఆశీర్వాదం వస్తుంది. యేసు ప్రభును కలిగినప్పుడు మరియమ్మ యేసు ప్రభు కొరకు ఎంత త్యాగం చేసిందో. తన యొక్క కన్యత్వాన్ని దేవుని కొరకు ఇచ్చింది, తన శరీరాన్ని యేసు ప్రభు వారి కొరకు ఇచ్చింది ఆమె. ఆదివారం న్యాయంగా దేవుడు చెప్పాడు ఆయనది, ఆదివారం ఎవరిది? దేవునిది. దేవుడు నిన్ను గణపరచడానికే ఆయన లోపలికి రమ్మంటున్నాడు. లోపలికి వచ్చిన వాడు ఏమవుతాడంట? ఆశీర్వదించబడును గాక. క్లాప్స్ కొడదాం పిల్లరా. ఆమెను చెప్పండి నా వెనకాల నేను చెప్పుకున్న మాటలకు. లోపలికి వచ్చిన వాడు ఆశీర్వదించబడును గాక. గట్టిగా మళ్ళీ చెప్తాం, లోపలికి వచ్చిన ప్రతి వారు ఆశీర్వదించబడును గాక. యేసు నామములో వారు గొప్ప చేయబడుదురు గాక. దేవుడు చెప్తున్న మాట లాబాను పలుకుతూ ఉన్నాడు. అక్కడ లోపలికి వచ్చేవాడు ఎవరైనా సరే వాళ్ళ ఆశీర్వాదము. కనుక మరియమ్మ చెప్పింది అన్ని తరాల వాళ్ళు. ఎందుకు చెప్పింది? ఊరికే చెప్పగలిగిందా? ఊరికే దేవుడు దీవిస్తాడా? పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఒక గొప్ప స్థాయికి వెళ్ళాడంటే ఊరికే అవ్వగలరా? యేసయ్య కొరకు నువ్వు శ్రమ పడితే చాలు, నువ్వు దిగులు పడద్దు. మరియమ్మను ఎన్ని మాటలు మాట్లాడారో, కానీ యేసు ప్రభు దగ్గరికి లోపలికి వస్తే నేను ఎన్నో మాటలు మాట్లాడతాను తెలుసండి. మంచిలో ఉంటే చెడులో ఉంటే కాదు, లోపలికి వచ్చిన వారికి ఈరోజు దీవెన. ఇక్కడ హిందీలో కూడా చదువుతా ఆ మాట. సమూయేలు గ్రంథంలోనే 7వ అధ్యాయం 18వ వచనంలో. ఇంగ్లీష్లో కూడా చదువునా? ఇంగ్లీష్లో కూడా చదువు. और कहने लगा, हे प्रभु यहोवा मैं क्या कहूँ और मेरा घराना क्या है कि तूने मुझे यहाँ तक पहुँचा दिया है। यहाँ तक कहाँ तक पहुँचा गया? राजा तक पहुँच गया। कहाँ? भीड़ में, जंगल में फिरता था दावीद, जंगल में फिरता था, मगर परमेश्वर उसको कहाँ लेके आया? राज के सिंहासन में बिठा दिया। देखो ప్రభు का साथ ఈరోజు మీరు కూడా మనం కూడా ఎక్కడో అడవిలో తిరుగుతున్నాడు, కానీ ఎప్పుడు కూడా సింహాల మధ్యలో, ఎలుగుబంట్ల మధ్యలో, నక్కల మధ్యలో ఏ రోజు ఏ ప్రమాదం వస్తుందో, గొర్రెలకు తనకు వస్తుందో తెలియని పరిస్థితిలో తిరుగుతున్నటువంటి దావీదును
ఎక్కడ తీసుకొచ్చాడు? రాజగృహంలోనికి. దేవునికి స్తోత్రం, క్లాప్స్ కొడదాం. దేవుడు నిన్ను కూడా ఈ సంవత్సరమును ఆయన కార్యం చేయనుగాక. ఆమె చేద్దాం గట్టిగా. పిల్లరా, నువ్వు దిగులు పడద్దు. దేవుడికి పక్షపాతము నువ్వు తీర్మానం చేసుకో. నేను తీర్మానం చేసుకున్నాను, ఎక్కడో తిరుగుతున్న నా జీవితాన్ని కూడా లోపలికి వచ్చాను, కానీ లోపలికి వచ్చిన వాడిని ఇంకా బయటికి త్రోసినా నేను వెళ్ళను. ఆదివారం త్రోసినా నేను వెళ్ళను. ఆదివారం త్వరగా బయటికి వెళ్ళాలని నా మైండ్లో కాదు కదా, నా రక్తములో నర నరాలు కూడా ఉండదు. అప్పుడే నీకు ఆశీర్వాదం నీ వెంట వస్తుంది. నువ్వు వెళ్ళనవసరం లేదు. కానీ నేను ఈ లోకంలో గొప్ప వాళ్ళంగా ఉండాలనే దేవుని యొక్క ఆశ. తరతరాలకు మరియు అన్ని తరాలకు ఏమైంది ఆమె ధన్యురాలు. అన్ని తరాలకు నువ్వు దీవించబడాలి. అది దేవుని యొక్క ఆశీర్వాదం. సో నువ్వు భయపడిన అవసరము లేదు. పిల్లరా, చూద్దాం సామెతల గ్రంథంలో కూడా. సామెతల గ్రంథంలో కొన్ని మాటలు. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు నిన్ను గొప్ప చేయడమే కాదు సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను ఆయన బహుగా ఆయన ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో ఏ విషయంలో కూడా నువ్వు కృంగిపోనవసరం లేదు. ప్రభువు నీ పక్షమున ఆయన ఉన్నాడు. చూడండి 23వ అధ్యాయం, ప్రోవర్బ్స్ 23rd చాప్టర్ 18th వర్స్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు, నీ మనస్సును మార్చుకుంటే చాలు. మారు మనసు అంటే ఏం లేదు, నీ మనస్సును మార్చుకో. నేను మార్చుకున్నాను. ఇంతకుముందు బయట ఉన్నాను, ఇప్పుడు లోపలికి వచ్చాను. ఇంతకుముందు అడవిలో తిరిగేవాడిని, భయంకరమైనటువంటి రకరకాలుగా చెడు వ్యసనాలు తిరిగేవాడిని, అవి మానుకున్నాను. చూడండి 18వ వచనం చదవండి. నిశ్చయముగా ప్రియులారా, ఒకవేళ మనము అనేకమైన కోల్పోయావేమో, ఎన్నో నీకున్న గౌరవము, నీకున్న ఆస్తి, అంతస్తు, బలము పోగొట్టుకున్నావేమో. కొత్త సంవత్సరంలో లేకపోతే దావీదు వలె నీకు ఇచ్చునుగాక. ఒకవేళ ఉన్నది ఒకవేళ పోగొట్టుకుంటే దేవుడు ఏమంటున్నాడు? నిశ్చయముగా నీ ముందు గతి నీకు త్వరగా వస్తుంది. తర్వాత దేవునికి స్తోత్రం, క్లాప్స్ కొడతాం. నీ ఆశ భంగము. హిందీలో కూడా చదువుతామా? హిందీ, ఇంగ్లీష్ లో కూడా. क्योंकि अंत में फल होगा. నీకు फल होगा, डरने के बात नहीं है. बात और तेरी आशा ఎవరిదో ఆశ కాదు, दूसरों को आशा नहीं है, आपका आशा, आपका इच्छा मन में क्या है, प्रभु वो देगा बोल रहा है. सो हम लोग अंदर भी रहना चाहिए, प्रभु को साथ हम लोग चलना पाए. इंग्लिश को चलो. For surely there is a hereafter. చూడండి, there is hereafter, and your hope will not be cut off. చూడండి, your hope never. పిల్లరా, కట్ ఆఫ్ అనేది మనం అనుకునే ఆశలు ఎన్ని భంగమవుతాయి కదండి. ఎన్ని ఆశలు కానీ ఒకసారి క్యాష్ అవుతుంటాం. డ్రమ్స్ కొట్టారు. ఆశ గురించి ఒక పాట ఉంటుంది కానీ ప్రియులరా, ఈరోజు నీ ఆశ భంగము కానేరదు. ఆశలన్నీ ఆశలు అయిపోయినా కూడా దేవుడు నీకు గొప్ప కార్యాలు. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చావు, లోపలికి వచ్చావు, దేవుడు నిన్ను గొప్ప చేసి ఆయన పంపిస్తాడు. నువ్వు చేయవలసినవి ఈరోజు ఇక్కడ వాక్య ప్రకారంగా చేస్తే చాలు. దేవుని వాక్యంలో ప్రియులరా ఆయన చెప్తున్న మాట, నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశలు భంగం కావు. ఈరోజు కొత్త సంవత్సరం దేవుడు చెప్తున్నాడు, నీ ఆశ ఉంటుంది నీ లోపల కదండి. మన్మే ఇచ్చా रहता है, డిజైర్స్ ఉంటాయి లోపల కండి. మనకి ఎన్నెన్నో ఉంటాయి. నా పిల్లలు ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నా కుటుంబం ఇలా ఉండాలి, నా ఫ్రెండ్స్ ఇలా ఉండాలి. నువ్వు ఆశ పడుతున్నావేమో, ఈరోజు నీ ఆశ భంగము కాదని దేవుడు టార్గెట్ అని చేస్తాడు. ఒకవేళ నిరాశగా, ఒకవేళ ఆశలన్నీ అడుగంటిపోయావేమో కానీ. చూడండి 26వ వచనం. నా కుమారుడా, ఈరోజు చెప్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయమును నాకిమ్ము. చూడండి, ప్రభు हम लोगों को मांगता है, आपका दिल मांगता है. దేవుడు మనల్ని అడుగుతున్నాడు. గాడ్ వాంట్స్ యువర్ హార్ట్. దేవునికి కావాల్సినటువంటి నీ హృదయము కావాలి. నీ హృదయ వాంఛలను అని చెప్పాడు దేవుడు. నీ హృదయ వాంఛలను యెహోవా తీర్చునుగాక. ఆమేన్ చెప్తాం గట్టిగా. నీ హృదయ వాంఛలు తీర్చబడాలంటే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి.
ఈ షర్టు ఈ షేప్కి వచ్చిందంటే నేను టైలర్కి ఇవ్వాలి. టైలర్కి ఇస్తే మంచిగా షేపులో నా యొక్క షర్టు కుడతాడు, సూటు కుడతాడు. నువ్వు అలాగే పెట్టుకొని అరే కట్ అయిపోతుంది, వస్త్రాలు చినిగిపోతాయి అనుకోవద్దు. టైలర్కి ఇస్తే చక్కగా నీకు జాకెట్ కుడతాడు, చక్కగా నాకు షర్టు ప్యాంటు కుడతాడు. వాడు కట్ చేస్తున్నప్పుడు అరే వెళ్ళిపోతా అనుకోవద్దు నువ్వు. అలాగే దేవుని దగ్గరికి వచ్చినాక ఆయన చెప్పాడు 15వ అధ్యాయంలో యోహాను సువార్తలో, పనికిరాని తీగలు. నువ్వు ఫలించడానికి కొరకు దేవుడు ఏం చేస్తాడు, నువ్వు గొప్ప అవడానికి కొరకు పనికిరాని తీగలు ఏంటివి, త్రాగుడు, భయంకరమైన చెడు వ్యసనాలు, వీటన్నిటిని దేవుడు ఏం చేస్తాడు, కట్ చేస్తాడు. కట్ చేసినప్పుడు నువ్వేం చేయాలి, దానికి ఒప్పుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు లోపలికి రావాలి చెప్పాను. ఫస్ట్ ఏంటంటే బయట నువ్వు ఉండకూడదు. ఆదివారము నువ్వు ఎక్కడ ఉండకూడదు, బయట ఉంటే నీకు ఆశీర్వాదము రాదు. లోపలికి రావాలా. లోపలికి వచ్చిన నీవు ఎలా ఉండాలి, కూర్చోవాలా. చెప్పండి, ఎవరు ఎలా ఉండాలి, వెళ్ళిపోతామని మైండ్ ఉంటే నీకు ఆశీర్వాదము రాదు. ఎక్కడైనా కూడా షాపింగ్ సెంటర్లో వెళ్తగిన ఇంకా కొద్దిసేపు ఉంటే మంచివి చూపిస్తారు. నేను విసిగిపోతా ఉంటాను వెళ్ళినప్పుడు. నా భార్య ఏం చేస్తారంటే తీమంట అంటది అన్ని. వాళ్ళు అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా కొన్ని వేస్తారు, కానీ ఇంకా తీ అని చెప్పేటప్పుడు లోపల మంచి కలర్స్ ఉంటాయి. నేను విసుక్కునేవాడిని, కానీ వాళ్ళు లోపల ఉంటాయి. మా మిస్సెస్ అడుగుతా అంటే అప్పుడు మంచివి కొద్దిసేపు షాపింగ్లో నువ్వు ఉంటే ఏమవుతాయి, మంచి కలర్స్ వాడు చూపెడతాడు. ఏదో అలా వేసిన వెంటనే ఇది బాగుందంటాడు, వెంటనే అప్పుడే తీసుకొని వచ్చేస్తాం మనము. ఇంకొకటి అంటాం, మళ్ళీ అంటాడు, మళ్ళీ బార్డర్ చూపిస్తాడు, అది చూపిస్తాడు, లేదు ఇంకొకటి చూపెట్టంటాం, మళ్ళీ అటుపక్క వెళ్తాం, ఇటు ఇప్పుడు అంటాం. నువ్వు ఉంటేనే అక్కడ ఉంటేనే ఏమవుతుంది, నీకు మంచిది దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో కూడా అంతే. దేవుని సన్నిధిలో నువ్వు కూర్చో, కానీ వెళ్ళాలని బయట ఉంటే నీకు ఆశీర్వాదము రాదు. బయట ఏముంది, అంతా బయట. కానీ ఇండియా మ్యాచ్ ఓడిపోయింది, కానీ 0 కొట్టాడు. నిన్న కొట్టాడు 100, ఈరోజు 0 కొడతాడు. జగన్ గెలిచాడు, మళ్ళీ ఓడిపోయాడు. దుఃఖమే. వాళ్ళని తలుచుకుంటే దుఃఖమే. ఎవరిని తలుచుకున్నా కూడా మనకేముంటది, కానీ దేవుని తలంచుకుంటే నీకేముంటది, సంతోషం. దేవుని తలంచుకుంటే దావీదు దేవుని తలంచుకునేవాడు, నా ప్రాణమా యెహోవాను. అప్పుడు ఏం చేశాడు దేవుడు, ఊరుకున్నాడా, గొర్రెల దొడ్డిలో మానిపించి సింహాసనం మీద దేవుడు ఎక్కించాడు. క్లాప్స్ కొడతారా. నన్ను కూడా ఒకవేళ అలాగా తిరిగింటే ఆ రౌడీ బ్యాచ్లో తిరిగింటే ఏ రోజు నన్ను కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ పులి బ్యాచ్ అని ఉంటుంది ఒకటి, చేపల బజార్లో ఫిషర్ వాళ్ళ బ్యాచ్ నా దగ్గర నా రూమ్కి వచ్చి పులి బ్యాచ్ అంటారు. వాళ్ళు చాలా బలంగా ఉంటారు. బౌన్సర్లు ఇప్పుడు వచ్చారు, ప్రేమ పెళ్లిలో చూసాం. బౌన్సర్లు ఇప్పుడు వచ్చారు. వాళ్ళు న్యాచురల్ బౌన్సర్లు వాళ్ళు, కానీ వాళ్ళు సముద్రంలోకి వెళ్ళేసి వస్తారు. వాళ్ళకి ఎదురు ఎవరుంటారు, అంత బలమైనటువంటి వాళ్ళు. అలాంటి బ్యాచ్ నా రూమ్లో కూర్చొని తాగేవాళ్ళు. తమ్ముడు ఏదైనా అవసరం ఉంటే చెప్పు, ఎవరినైనా లేపేయగలుగుతాం. ఎవరైనా కూడా ఏం చేస్తారు వాళ్ళు, ఎవరినైనా లేపగలుగుతారు వాళ్ళు. అలాంటి బ్యాచ్తోనే ఉండేవాడిని. దేవుడే అద్భుత రీతిగా నన్ను తప్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు లేపేస్తే మళ్ళీ వాళ్ళు ఇంకొకరు లేపేస్తారు కదా నిన్ను కూడా. యేసే చెప్పాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే. పిల్లరా, ఈరోజు ఒకరిని నువ్వు గుంటలో వేస్తే నిన్ను కూడా రేపు ఇంకొకడు గుంటలో. కనుక దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా మోసాలు చేయడము మానుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దగ్గర ఇంకా మోసాలు చేయకూడదు. నువ్వు ఎవరిని కూడా గుంటలో వేయకూడదు. ఇక్కడ చూస్తే సామెతల గ్రంథంలో నాకు ఇవ్వు, ఇంగ్లీష్లో చదువునా, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము. ఇంగ్లీష్ మై సన్ గివ్ మీ యువర్ హార్ట్. చూడండి, గివ్ మీ యువర్ హార్ట్. ఎంత గొప్ప దేవుడు. ఎప్పుడైతే దేవునికి హృదయం ఇస్తామో, చూడండి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనం. సామెతలు 8వ అధ్యాయం. దేవునికి నువ్వు హృదయాన్ని ఇస్తే, దేవుని మాట వింటే, చదువునాను. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొని, ఇంగ్లీష్లో చదువు త్వరగా ఫాస్ట్గా. నన్ను కనుగొనువాడు జీవం. ఈరోజు యేసు ప్రభు వారిని కనుగొనాలి. యేసు దగ్గరికి లోపలికి వచ్చి ఆయనను కనుగొనాలి. యేసు ప్రభు కనుగొన్నవాడు ఏమొస్తుంది అతనికి, యెహోవా కటాక్షము అతనికి కలుగును. దేవుడు కటాక్షం వల్ల ఆశ భంగమైపోయింది, చెయ్యి విరిగిపోయింది. నాకు ఫ్లైట్లో ఉచితంగా తిరగాలని నా ఆశ. ఫ్లైట్లో ఉచితంగా ఎవరైనా తిరుగుతారా, ఎవరన్నా పంపిస్తారా? నా ఆశ అలా ఉండేది. ఆశ భంగము. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నువ్వు దేవుళ్ళకి వచ్చి
దేవుని కనుగొంటే, నువ్వు నీతిగా బతకగలిగితే, నీతి రాజ్యాన్ని వెతకగలిగితే, లోపలికి వచ్చి లోపల కూర్చొని ఆదివారం వెళ్ళిపోవాలి. నీ జీవితంలో ఫ్రెండ్స్ ఇంతకుముందు వెళ్ళిపోయేవాడిని, ఆదివారం వన భోజనాలకు వెళ్ళిపోయేవాడిని, పిక్నిక్లు, యూనియన్ పిక్నిక్లు, ఆదివారం మ్యాచ్లు, బెట్ మ్యాచ్లు, ఇవన్నీ మానుకున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడే మాన్పించాడు. ఆ భయంకరమైన దావీదుకు ఆ పాడి ఆ గొర్రెలను తిరిగేటువంటి దాన్ని మాన్పించాడు. నువ్వు కూడా మానుకుంటేనే, బూతులు ఏం చేయాలి నువ్వు మానుకో, కోపం ఏం చేయాలి నువ్వు మానుకో, తగ్గించుకో కోపము, ఆగ్రహం పడద్దు, విసుగు చెందద్దు. విసుగు పడుతున్నావా, ఓర్చుకో కదండి. దావీదును దేవుడు దీవించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? అప్పుడే రాజు అయిపోయాడా? అవలేదు. అభిషేకం తర్వాత ఆయనకు ట్రయల్ జరిగాయి, గొలియాతును చంపాడు, రాజు అయిపోయాడా? టైం దేవుడు పెడతాడు నీకు. ఆ టైంలో దేవుడు నేను తప్పనిసరిగా దీవించును గాక. చదువు మాట కూడా, ఇంగ్లీష్ కూడా చదువురా. For whoever finds me, whoever finds me finds life. finds life. పిల్లరా, ఈరోజు దేవుని కనుగొందాం. ఎవరిని కనుగొందాం? జక్కయ్య అనే వ్యక్తి వచ్చాడు, యేసును చూడాలనుకుని వచ్చాడు. లోపల ఆయన పైన కూర్చున్నాడు కదండి. యేసును చూడడానికి ఈరోజు కూడా ప్రేమ వాళ్ళ డాడీ కూడా లోపలికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. రాబోయే దినాల్లో దాసుని బహుగా దీవించును గాక. ఆమె చెప్దాం గట్టిగా మనం. ఆ సహోదరులు వాళ్ళ కుటుంబము దేవుడు బహుగా ఆశీర్వదించును గాక. లోపలికి వచ్చిన వాడు దీవించబడతాడే కానీ అతనికి నష్టము ఉండడు. ఓడలో యేసుప్రభు ఉన్న ఓడలో తుఫాను వచ్చింది, కానీ ఓడలో యేసుప్రభు ఉన్నాడు గనుక, పడవలో యేసుప్రభు ఉన్నాడు గనుక తుఫాను ఆపే శక్తి దేవునికి ఉంది. తిరిగి పడవను అద్దరికి చేర్చే శక్తి ఆయనలో రెండు చేస్తాడు. నీ కుటుంబంలో వచ్చే విలువ తాండము, నా శరీరంలో ఎముక కుళ్ళిపోతా ఉంది, క్యాన్సర్, బోన్ క్యాన్సర్గా మారిపోతా ఉంది, డాక్టర్లు కొన్ని పనికిరాదని చెప్పారు, అసలు హాకీనే లేదని చెప్పి తగిన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు కుంటి చేత్తో నేను వెళ్ళి కూర్చునేవాడిని తెలుసండి. కుంటి చేత్తో 10 నిమిషాలు కూర్చుంటేనే నా చెయ్యి లోపల బోన్ క్రాక్ అలాగా పెయిన్ వచ్చేది. కానీ దేవుని వాక్యం వింటున్నప్పుడు అలాగే కూర్చునేవాడిని. యేసు ప్రభు వారు ఆయనను కొరడ దెబ్బలు కొట్టారు, కానీ ఇవన్నీ వాక్యాలు చెప్తున్నప్పుడు నా నొప్పి నేను మర్చిపోయి దేవుని సన్నిధిలోనే కూర్చొని అందరు వెళ్ళిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకొని నేను వెళ్ళేవాడిని. దేవుడు అది చూచాడు. దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నా చేతిని ఏం చేశాడు? బాగు చేశాడు. పనికి రాదని చెప్పారు డాక్టర్లు, బోన్ క్యాన్సర్ అని చెప్పారు, కానీ దేవుడు ఏం చేశాడు? నన్ను, నా ఆశ మరలా హాకీ ఆడాలని నా ఆశ. అది జరుగుతుందా? అది జరగదు. అది వైద్య శాస్త్రానికి అతీతం. కానీ యేసు ప్రభు వారు నా ఆశ భంగము కాకోకుండా అతికించడమే కాదు, మరలా హాకీ ఆడి, మరలా స్టేట్ గాడి, మరలా పోర్టు గాడి, ఇంటర్ పోర్టు గాడి, ఇండియన్ పోర్టు గాడి, ఇంటర్నేషనల్గా సౌత్ ఏషియన్ పోర్ట్స్ శ్రీలంకలో 2008లో దేవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు. ఉచితముగా ఫ్లైట్లో, నా ఆశ భంగము కాకోకుండా ఉచితముగా ఫ్లైట్లో నన్ను తీసుకుని వెళ్ళాడు. క్లాప్స్ కొద్దాం పిల్లరా. దేవుడు నీ ఆశ కూడా ఏం చేయడు? భంగము చేయడైనా. లోపలికి రా, చెడు వదిలిపెట్టు. కానీ నేను చెప్తా ఉంటాను, ఇంట్లో గొడవలు అవుతాంటే భార్య భర్తలకు, భర్త మాట వినండి. ఆడవాళ్ళు చెప్తా ఉంటాను, భర్తకి ఏది ఇష్టం లేదో అది చేయొద్దు. ఈ డ్రెస్ వేసుకోమంటే వేసుకో. వాళ్ళతో చాలా మంది ఆడవాళ్ళు మొగోళ్ళతో మాట్లాడుతుంటారు. అందుకే గొడవలు ఇండ్లలో ఎవరికి జరగడం. వాడు తాగేసి వస్తాడు, కొడతా ఉంటాడు. కదా నువ్వు మంచిగానే మాట్లాడుతూ ఉంటావు, అక్కడ చెడు కాదు. నువ్వు అక్కడ వాడు చూసినా ఉంటే వాడికి డౌట్, మొగోళ్ళకి ఏముంటుంది? అనుమానం ఉంటుంది. బైబిల్ చెప్తా ఉంది కనుక బయట మాట్లాడకూడదు అసలు కూడా. ఏం పని నీకు బయట కదండి? పరాయి పురుషుడితో ఏం పని? అది కూడా మామూలు కాదు. మొన్న కూడా ఒక ఇంట్లో వెళ్తున్నా, అన్న చూడన్నా, బయట వాళ్ళతో అయితే నవ్వుతా మాట్లాడుతుంది, నాతో మటుకు కోపంగా మాట్లాడుతుంది, ఎర్రగా మాట్లాడుతుంటుంది ఎప్పుడు కూడా. అది వాస్తవమే. బయట వాళ్ళతో నవ్వుతా మాట్లాడతారు ఆడవాళ్ళు. భర్త వచ్చేసరికి ఎంత కోపంగా ఉంటారో, అదో అలా పెట్టడం, ఇలా పెట్టడం, అలా కొట్టడం చేస్తారు కొంతమంది. అందరూ కాదు పిల్లరా. నా ఇంట్లో జగడాలు ఆగుతాయా? చక్కగా ఉండు, చక్కగా సంతోషకరంగా ఉండు. భార్య దొరికిన వాడికి మేలు దొరికింది. భార్యను పోగొట్టుకోవద్దు. ఓ త్రినాథు, భార్యను పోగొట్టుకోవద్దు. ఇక్కడ ఉన్న అనేక మంది. ఓ పీటర్ నాకు చెప్తున్నాడు దేవుడు. ఓ డేవిడ్, మనమందరం కూడా ఎవరిమి? మనమందరం శ్రీనివాస భార్యను పోగొట్టుకోకూడదు. భార్య దొరికిన వాడికి ఏమో దొరికింది? దేవుని వాక్యం. అది పోగొట్టుకోకూడదు మనం.
కనుక నువ్వు ఎలాగైనా కూడా నీ భార్య నీ దగ్గరే ఉండుకోవడానికి నువ్వు చూసుకోవాలా. నీకు భార్యకు కావాల్సిన అన్ని కూడా ఏం చేయాలి, నువ్వు ఆమె కొనియాలి. నువ్వు నిన్ను కూడా వెళ్ళి షాపింగ్కి వెళ్ళేసి నీ పరిస్థితి ఏంటని అంటాడు కొంతమంది. నువ్వు కొనిస్తానవా అలాగా అని అనొచ్చు కొంతమంది. నేను నిన్న వెళ్ళేసి నా భార్యకు ఆశ అయింది, కొద్దిగా నేను వెళ్ళి కొనిసుకొని వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. భార్య మనసు ఏంటో తెలుసుకోవాలి. కానీ ఆమెతో చక్కగా చాలా మంది మొండోళ్ళు, మూర్ఖులు, వాళ్ళే తినడము, వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. వాళ్ళ ఇష్టానుసారంగా భార్య తింటుందా లేదా, ఆమె ఎలాగుంది, ప్రతి రోజు వెళ్ళి కిచెన్లో బాధపడుతుందే, అరే నా కోసం పిల్లల కోసం ఆమె హృదయ వాంఛ నేను తీర్చాలి కదా, ఆమె ఆశ ఏంటో ఏం కావాలని అడిగిన వాళ్ళు పాపము చాలా మంది భర్తలు అలా ఉంటారు. వాళ్ళ సుఖమే. కానీ దేవుళ్ళలోనికి వస్తే దేవుడు మన మనసును మార్చును గాక. దేవుడు మన కుటుంబాలను ఆయన దీవిస్తాడు. పిల్లరా 8వ అధ్యాయంలో యేసు ప్రభులో ఆయన కనుగొంటే, ఇంకా ఎవరైనా నమ్మకపోతే యేసు ప్రభులోకి వద్దాం. 18వ వచనంలో యేసు ప్రభులో ఏమున్నాయి కదండి, యేసులో ఏమున్నాయని ఆయన దగ్గరికి రావాలి, ఏమి ఇస్తాడని ఆయన దగ్గరికి రావాలి. చదువు దయచేసి చూడండి. యేసు ప్రభు దగ్గర ఏమున్నాయంటే ఐశ్వర్యం ఉంది, నెంబర్ 1. చూడు, ఘనత ఉంది, స్థిరమైన కలిమి ఉంది, 4వది నీతియు నా యొద్ద ఉంది. హిందీ में पढ़ो, इंग्लिश में पढ़ो. और प्रतिष्ठा मेरे पास है, वरन ठहरना वाला धन और धर्मी ఇంగ్లీష్ లో చదువుతాను. riches and honor. చూడండి, riches and honor మనల్ని గొప్ప చేయడానికి దేవుడు వచ్చాడు. కానీ నువ్వు జీవాన్ని కనుగొంటే, జీవాన్ని ప్రేమిస్తే, యేసు ప్రభును, జీవం అంటే ఎవరు, యేసు ప్రభును ప్రేమిస్తే. నేను కూడా నిన్న కూర్చొని ఇంట్లో ఆ సాక్ష్యాలు వింటాను. ఎవరో దివ్యవాణి అంటారు, సినిమా యాక్టర్, చూసేవాళ్ళు తెలుసు దివ్యవాణి ఎవరో అంటారు. ఆమె చెప్తా ఉంది సాక్ష్యం యేసు ప్రభు గొప్పతనం గురించి. ఆ టీవీలో చెప్తాంది, ఒక్కొక్క సినిమా యాక్టర్ ఆమె చెప్తాంది యేసు ప్రభు ఎంత గొప్పవాడు, ఆయన కనుగొన్నవాడు జీవాన్ని కనుగొంటాడు. ఆమె ఇంటర్వ్యూ చేస్తుంది, ఎలా దేవుణ్ణి కనుగొన్నావు. ఆమె గొప్ప, ఆమె అన్ని విషయాల్లో గొప్పది. ఆమెను అడుగుతూ ఉంటే ఆమె ఎలా కనుగొన్నవంటికిన ఆమె ఒక చిన్న ఉదాహరణ, చాలా ఉదాహరణ చెప్పింది. ఒక చిన్న ఉదాహరణ చెప్పింది. ఆమె ఎన్నో నోములు, కడుపులో ఉన్న బిడ్డ కోసం మంచిగా ఉండాలని చెప్పేసి పుట్ర పైన ఆ మట్టిని పూసుకుంటే మంచి జరుగుతుందని చెప్పేసి అంత చేసేదంట. వెలిసి ఆ మట్టి తీసుకున్నప్పుడు ఆమెకు భయం వచ్చేదంట, వచ్చి ఏమైనా పాము వచ్చి కాటేస్తుందేమని చెప్పి. కానీ అది తీసుకొని పూసుకుందంట. తర్వాత డౌట్ వచ్చిందంట, అరే ఒక మంచి మనిషి కనపడితే కౌగులించుకోవాలనిపిస్తుంది కదా, కౌగులించుకుంటాం. అరే దేవుడు బయటికి వస్తానంటే నేనెందుకు భయపడుతున్నాను. ఆమెకు డౌట్ వచ్చిందంట కదా, పాము బయటకు వస్తా ఉంటే నా దేవత కదా, నేను కౌగలించుకోవాలి కదా, అది నన్ను కౌగలించుకోవాలి కదా, ఎందుకు భయపడుతున్నాను. డౌట్ వచ్చేసింది ఆమెకు. కానీ అది ఆమెను, అరే దేవుడు ఎలా ఉంటాడు అని ఆమె అన్ని కనుగొనితే చివరిగా ఆమె జీవితంలో కనుగొని యేసు ప్రభువారే జీవము గల దేవుడు, దేవునికే స్తోత్రం. వాళ్ళ బిడ్డ, మీరు పోయి సాక్ష్యం చూడండి, కొట్టి నెట్లో కొట్టి చూసి, వాళ్ళ బిడ్డకు చేతబడి చేశారు, ఆస్తుల కోసం చేతబడి చేశారంట. అందరి దగ్గరికి వెళ్ళింది, ప్రతి వాళ్ళ దగ్గర పూజలు చేసుకుంది, పూజాల దగ్గరికి వెళ్ళింది, మసీద్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర తాయిత్తులు కట్టించుకుంది. అయినా కూడా పిల్లోడు మీద చేతబడి పోవడం లేదు. కోట్లకు ఆస్తి పరుడు తను. వాళ్ళు చేతబడి చేయించారు. పక్కన ఒక ఆమె చెప్పిందంట, అయ్యా యేసు ప్రభు, అమ్మ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళు, యేసు ప్రభు బాగు చేస్తాడు. క్లాప్స్ కొడతాం పిల్లరా. ఆమె చిన్న మాట, అన్ని దేవతలను ముఖ్యాను నేను, కదా ఎందుకో నా కొడుకు వంశోద్ధారకుడు, వాడి కోసం నేను వెళ్తాను. ఎందుకంటే ఒక నిమ్మకాయ అంట, వాడు కోడిని కోసి రక్తముతో ఆ యొక్క నిమ్మకాయని కడిగి, ఇది బెడ్ కింద పెట్టు, పిల్లడి కింద పోతుంది దయ్యాలంటే అలా కూడా చేసిందట ఆమె. ఇంకా ఎన్నో చెప్పనివన్నీ కూడా చేశాను నా కొడుకు కోసం. అయితే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళమంటాడు కదా, ఆయన ఏమనలేదు కదా, అక్కడ కూడా వెళ్తామని చెప్పేసి వెళ్ళిందంట. పిల్లరా, యేసు ప్రభు వాళ్ళు పాస్టర్లందరూ వచ్చి వాళ్ళు ప్రార్థన చేశారు. పిల్లరా, ఆ దురాత్మ చేతబడులన్నీ కూడా బయటికి వెళ్ళిపోయాయి. దేవునికే మహిమ కలుగును గాక. క్లాప్స్ కొడదాం. ఈరోజు ఆమె సవాల్ చేసి చెప్తా ఉంది, దివ్యవాణి మీరు చూడండి, భయపడిన అవసరంలో యేసు ప్రభు జీవం గల దేవుడు. ఆయన నమ్ముకుంటే ఏమొస్తుందంట, ఐశ్వర్యం, రెండోది ఘనత, నిత్యమైన స్థిరమైనటువంటి
కలిమి